ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున క్రిస్మస్ శుభములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, యేసు ప్రభు లోకరక్షకుడు. ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. పాపి తన పాపములోనే నశించడము దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడవలనని దేవుని సంకల్పమైయున్నది. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రభు రక్షించగలడు. తన రక్తముతో కడిగి పరిశుద్ధులనుగా చేసి తన సేవలో కూడా వాడుకోగలడు. ప్రియులారా, చాలా మందికి యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకమునకు వచ్చాడో తెలియదు. పేరుకు క్రైస్తవులే కాని ప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు. క్రిస్మస్ పండుగ అంటే ఎంతో హడావుడిగా, సంతోషము, సంబరముతో ఆడంబరముగా జరుపుకుంటారు. క్రొత్త బట్టలు, పిండి వంటలు, ఇంటిని అలంకరించుకోవడం, బంధువులను దర్శించడము, బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి పుచ్చుకోవడం, రుచికరముగా భోజనము చేయడము, ఈ లోకరీతిగా ఆనందించడమే క్రిస్మస్ అని భావిస్తారు. అసలు క్రిస్మస్ అంటే అర్థము ఏమిటి అన్న ఆలోచన చేస్తే, ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు ఎందుకు వచ్చాడో తెలుసుకొని అర్థవంతముగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి. నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన పరలోక భాగ్యము విడిచిపెట్టి నరావతారిగా భూమికి అరుదించి తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తండ్రికి విధేయుడయ్యాడు. సర్వలోక పాప పరిహారార్థము శిలువలో తన ప్రాణమును అర్పించాడు. తన పరిశుద్ధమైన రక్తమును చివరి బొట్టు వరకు మన కొరకు ధారపోశాడు. ఏ ఒక్కరు నశించకూడదని సర్వలోక రక్షణ కొరకు శిలువలో తన ప్రాణము పెట్టాడు. ఆయన భూలోకములో జన్మించడానికి కారణమిదియే. పాపులకు రక్షకుడు అవసరము. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. అందుకే నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. ప్రియులారా, అదే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే జక్కయ్య అనే వ్యక్తిని గమనిస్తాం. జక్కయ్య అనే వ్యక్తిని చూస్తాం. జక్కయ్య అనే పదమునకు పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడని అర్థం. ఆయన పేరు మాత్రము అలాగుంది, కాని ప్రవర్తన చాలా ఘోరముగా ఉంది. పేరు అర్థము చూస్తే పవిత్రుడు, నీతిమంతుడు, కాని అతను చేసే పనులన్నీ అపవిత్రమైన పనులే. అతడు సుంకపు గుత్తదారుడు, మోసగాడు, అక్రమస్తుడు, లంచగొండి ప్రజలను పీడించి వారి దగ్గర దోచుకున్న లంచము డబ్బుతో గొప్పవాడయ్యాడు. అక్రమముగా, అన్యాయముగా ధనమును సంపాదించాడు. ప్రియులారా, చాలా మంది జీవితములు ఈరోజు ఈ విధముగానే ఉంటాయి. పేరు మంచి పేరు ఉంటుంది, కాని పేరుకు తగ్గట్టుగా జీవించరు. జక్కయ్య కూడా అలాంటి కోవకు చెందినవాడే. ఇటువంటి వాడికి యేసు ప్రభువుని చూడాలని ఎందుకో ఆశ కలిగింది. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను అన్న వచనముల ప్రకారము
ప్రియులారా, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి ఆ మార్గములో రానయ్యున్నాడని తెలిసి జక్కయ్య కూడా ప్రభువును గూర్చి విని ఆయనను చూడాలని ఆశించాడు. కాని పొట్టివాడైనందున జనసమూహము గుంపుగా కూడి ఉన్నందున చూడలేకపోయాడు. యేసు ప్రభు ఆ త్రోవను రానయ్యున్నాడని జక్కయ్య ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. ప్రియులారా, మేడి చెట్టు ఎక్కుతూ ఉంటే చాలామంది క్రిందికి జారుతూ ఉంటారు. అంతేకాదు, మేడి చెట్టుకు ఎర్రచీమలు ఉంటాయి. జక్కయ్య పొట్టివాడు, మరేలాగున మేడి చెట్టు ఎక్కాడో. ధనవంతుడు అంటే శరీరాకృతి లావుగా ఉండి ప్రశస్త వస్త్రములు ధరించుకొని యున్నవాడేమోనని నేననుకుంటున్నాను. కాని అతనిలో ఉన్న బలమైన కోరిక ప్రభువునేలాగైనా చూడాలన్న ఆశ అతనిని ఆ మేడి చెట్టు ఎక్కేలాగా చేసింది. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తీర్చే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అన్న వచనము ప్రకారము జక్కయ్య ధనవంతుడు. ధనముంది కాని సంతృప్తి లేదు. ధనముంది కాని హృదయములో దేవుడు లేడు. యేసు ఎవరో అతనికి తెలియదు. యేసును గురించి విన్నాడు కాని ఎప్పుడు చూడలేదు. యేసును చూడాలనే కోరిక అతనికి కలిగింది. సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. అతనికి పదవి ఉంది, పరపతి ఉంది, కాని సంతృప్తి లేదు. లోకరీతిగా ఎన్ని ఉన్నా ఏదో తెలియని అసంతృప్తి. యేసును చూడాలనే ఆశ కాని పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు అనే నానుడి మాట ఉంది. బుద్ధితో లోకరీతిగా ధనాన్నైతే ఆర్జించాడు, కాని దేవుడు ఎవరో తెలియదు. యేసును గూర్చి విని చూడాలని, ప్రభు ఆ దారిలో రానయ్యున్నాడని ఎరిగి ముందుగానే పరిగెత్తుకొని పోయి మేడి చెట్టుకి కూర్చున్నాడు. యేసుని చూడాలని జక్కయ్య ఆశిస్తున్నట్లు ప్రభువుకు ముందుగానే తెలుసు. జగత్తు పునాది వేయబడక మునుపే, తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఒక్కొక్కరిని ప్రభు ఎరిగి ఉన్నాడు. జక్కయ్య, దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ప్రభు జక్కయ్యను పిలిచాడు. ఎంత గొప్ప ప్రభు, ఎంత ప్రేమమయుడు! జక్కయ్య యేసును చూడగోరాడు. అది ప్రభు తెలుసుకొని జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తున్నాడు. తనను ఎవరు చూడకూడదని చాటుమాటుగా చెట్టెక్కి ప్రభువును చూడాలనుకున్నాడు. కాని ప్రభు జక్కయ్యను చూడటమే కాదు, పేరు పెట్టి పిలిచి రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చున్నాను. నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగానే జక్కయ్య సంతోషముతో త్వరగా మేడి చెట్టు దిగి వచ్చాడు. ప్రియులారా, జక్కయ్య ఆశించినది కొంచెమే. కేవలము ప్రభువును చూడాలనుకున్నాడు. కాని ప్రభు ఆయన ఆశించిన దానికంటే అధికముగా అనుగ్రహించాడు. ఆయన ఇంట నుండగోరుతున్నాడు. జక్కయ్య ఎంతో సంతోషముతో యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. పరిసయ్యులు అది చూసి ఈయన పాపి అయిన మనిషిని ఇంట్లోకి వెళుచున్నాడని సనుగుకొన్నారు. ఏదైనా మంచి కార్యము జరుగుతుంటే లోకమెప్పుడు సనుగుతూనే ఉంటుంది.
యేసు ప్రభు పాపిని ప్రేమించి అతని ఇంట నుండటానికి సిద్ధపడ్డాడు. లోకరీతిగానైతే పేరు పాడైపోయిన వారు, పాపాత్మలు, అక్రమస్తులైన వారి ఇంటికి వెళ్ళడానికి సేవకులు వెనకాడుతారు. కాని ప్రభు పాపి అయిన జక్కయ్యను ప్రేమించి అతని రక్షింపగోరి అతని ఇంటిలోనికి ప్రవేశించాడు. ప్రభు జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టగానే జక్కయ్య మనస్సు మారిపోయింది, జీవితము మారిపోయింది. ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిస్తాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుంటే తిరిగి 4 అంతలు అతనికి మరలా చెల్లిస్తానని ప్రభుతో చెప్పినట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ధనవంతుడికి ధనము మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. తాను ప్రేమించిన ధనము ఇవ్వడానికి జక్కయ్య వెనుకాడటం లేదు. దురాశపరుడు, అందరి డబ్బులు దోచుకునేవాడు ఇప్పుడు ఇచ్చేవాడిగా, పంచిపెట్టేవాడిగా మారిపోయాడు. యేసు క్రీస్తును ప్రభువా అని సంబోధిస్తున్నాడు. ప్రభు అన్నిటి మీద ఆధిపత్యము గలవాడని గ్రహించాడు. యేసు ప్రభు జక్కయ్యతో, ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చినని అతనితో అంటున్నాడు. ఈ క్రిస్మస్ పండుగ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, మనము జ్ఞాపకము చేసుకోవలసిన గొప్ప సత్యము ఏమిటంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు జక్కయ్యను వెదికి రక్షించాడు. ఆయన ఈరోజు జీవాక్యము వినిచిన్న నిన్ను, నన్ను కూడా అలాగే వెదికి వెంటాడి రక్షించాడు. జక్కయ్యలోనున్న ఆశను ప్రభు గుర్తించాడు. వెంటనే జక్కయ్య దగ్గరకు ప్రభు వచ్చి పేరు పెట్టి అతన్ని పిలిచాడు. ప్రభువును చూసినప్పుడు జక్కయ్య మారిపోయాడు. ఆయన అగ్ని జాలల వంటి నేత్రములు గలవాడు. ఆయన చూపు దుష్టత్వమును చెదరగొడుతుంది. ప్రభు ఆ గృహములో అడుగు పెట్టగానే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. కొందరు మేమొక్కరమే ప్రభువును నమ్ముకున్నాము, భర్త, పిల్లలు రక్షించబడలేదు అని చింతిస్తుంటారు. కాని ప్రభునందు విశ్వాసముంచితే ఆయన నిన్ను, నీ కుటుంబమును కూడా రక్షిస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు జక్కయ్య మారు మనస్సు పొందాడు. అతనితో పాటు ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నదని ప్రభు సెలవిచ్చాడు. మనము రక్షించబడి పరలోకము పోతాము. మన ఇంటివారు విడవబడతారేమో, నరక పాలవుతారేమోననే అనుమానము కలిగి ఉన్న వారికి పరిశుద్ధ గ్రంథములో చక్కని వాగ్దానముంది. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ కుటుంబం అంతటికి చెందుతుంది. నీవు యేసు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షింపబడితే తప్పక నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. పరిశుద్ధ గ్రంథంలో కొర్నేలి మాత్రమే కాదు, అతనితో అతని ఇంటి వారందరూ రక్షించబడ్డారు. అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అలాగే రాహాబు అను వేశ్య రక్షించబడింది. ఆమెతో పాటు ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. దేవుని పిలుపు ప్రకారము నోహావు రక్షణ ఓడను నిర్మించాడు. ఆ రక్షణ ఓడలో కేవలము నోహావు మాత్రమే వెళ్ళలేదు, కాని అతని కుటుంబమంతయు ప్రవేశించింది. సొదొమ గొమర్ర పట్టణములను అగ్ని గంధకముతో నశింపజేయక మునుపు లోతును అతని కుటుంబమును దేవుడు రక్షించాడు. దేవదూతలు దిగి వచ్చి వారిని ఆ పట్టణములో నుండి బయటకు తీసుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యము వింటున్న వారందరినీ దేవుడు ధైర్యపరుస్తున్నాడు.
అభయ వాక్కులను ఇస్తున్నాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడు. ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి లోక రక్షకుడుగా వచ్చాడు. రోగముల నుండి విడిపించాడు. భయభీతుల నుండి విడిపించాడు. స్వస్థత, విడుదల, రక్షణను ఇవ్వడానికే ప్రభు ఈ భూలోకమునకు వచ్చాడు. ఏ ఒక్కరు నశించడము ప్రభు చిత్తము కాదు. అందరూ రక్షించబడాలన్నదే ఆయన చిత్తమయ్యున్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు తనను గొప్ప జనసమూహము వెంబడిస్తున్నను అక్రమస్తుడు, ధనవంతుడు, దురాశపరుడు, లంచగొండి అయిన జక్కయ్యను వెదికి రక్షించాడు. జక్కయ్య, త్వరగా దిగిరా అని పిలిచి, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని చెప్పి అతని ఇంటిలోనికి ప్రవేశించి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రకటించాడు. నశించిన దానిని వెదికి రక్షించాలని ప్రభు ఎంత భారము కలిగి ఉన్నాడో చూడండి. జక్కయ్యలో యేసును చూడాలనే చిన్న కోరిక కలిగింది, కానీ దేవుడు ఆ చిన్న ఆశను గొప్పగా ఆశీర్వదించాడు. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి రక్షించాడు. జక్కయ్య పేరు ప్రభువుకు ఎలా తెలుసు అని అనుకోకండి. మనలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు. ఆయన ఎంతటి శక్తిమంతుడంటే నక్షత్రముల సంఖ్యను నియమించి ఒక్కొక్క నక్షత్రమును పేరు పెట్టి పిలిచాడు. ఆయన ఈరోజు జీవాక్యము వినిచున్న నిన్ను, నన్ను కూడా పేరు పెట్టి పిలిచి రక్షించే దేవుడయ్యున్నాడు. ప్రభు జక్కయ్యను పిలువగానే ఆ పిలుపునకు స్పందించాడు. జక్కయ్య త్వరగా దిగిరా అనగానే త్వరగా చెట్టు దిగి వచ్చాడు. ప్రభు పిలుపుకు వెంటనే విధేయుడయ్యాడు. ప్రభు ఆయన ఇంట్లోకి వస్తానంటే ఆయన్ని చేర్చుకున్నాడు. తన హృదయంలోనికి స్వీకరించాడు. తప్పులన్నీ ఒప్పుకున్నాడు. ఆస్తిలో సగభాగము బీదలకిస్తానంటున్నాడు. ఒకప్పుడు ప్రజలను దోసుకొనినవాడు ఇప్పుడు ఉదార స్వభావముతో ఆస్తిలో సగభాగము బీదలకు పంచి పెడతానని అంటున్నాడు. అన్యాయముగా దోచుకున్న డబ్బు తిరిగి 4 అంతలు చెల్లిస్తానని అంటున్నాడు. జక్కయ్య ఎంతగానో మారిపోయాడు. అతని జీవితము పూర్తిగా మారిపోయింది. ఎవడైనను క్రీస్తునందున ఎడల వడు నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము నూతనముగా మార్చబడుతుంది. ప్రభు ఒక్కడికే జీవితములో మార్చగలిగే శక్తి ఉంది. ఆయనొక్కడే నశించిన దానిని వెతికి రక్షించగలడు. ఆయన మార్పు లేని దేవుడు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ప్రభువును విశ్వసించిన వారిని నూతన సృష్టిగా మార్చివేస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. రక్షణ పిలుపుని యొద్దకు వచ్చినప్పుడు వెంటనే నీవు స్పందించాలి. ఆ పిలుపునకు విధేయుడవై రక్షించబడాలి. రేపు, ఎల్లుండి అని వాయిదా వేయకూడదు. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. చాలామంది ఎన్నో ప్రసంగాలు వింటారు, వాక్యము వింటారు, కానీ దేవుని పిలుపుకు స్పందించరు. రేపు, ఎల్లుండి అని వాయిదా వేస్తుంటారు. దేవుని డిక్షనరీలో రేపు, ఎల్లుండి అనే పదము లేదు. నేడే అనే పదమునకు పరిశుద్ధ గ్రంథములో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నది. సిలువలో వ్రేలాడుతున్న దొంగ యేసు వైపు చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభువును ప్రార్థించినట్లుగా మనము గమనించగలము. అందుకు యేసు ప్రభు వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రిస్మస్ పండుగ ఎంతో హడావుడిగా వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎన్నో సందేశాలు వింటున్నాం. క్రిస్మస్ అంటే నిజమైన అర్థము ఏమిటో గ్రహించావా? ఏదో ఆచారపరముగా పండుగ జరుపుకుంటున్నావా? యేసు ప్రభు నీ కొరకే వచ్చాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడు. నీ పాపపు స్థితి నుండి నిన్ను లేవనెత్తి రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చడానికే ప్రభు ఈ లోకమునకు వచ్చాడనే
గొప్ప సత్యమును గ్రహించి ఆయన పిలుపుకు విధేయుడవై రక్షణ పొందాలి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. ఎంత ఘోర పాపాత్ముడవైన ప్రభు చెంతకు వస్తే ఆయన తన పరిశుద్ధ రక్తములో నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుమో అనే పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే పాపి అయిన జక్కయ్యను చూశాడు. అతని ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటికి రక్షణ దయచేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగము మనము గమనించినట్లయితే సమస్తమైన కీడులకు మూలము ధనమే అనే వాక్యము హెచ్చరిస్తుంది. ధనవంతుడి ధ్యాసంతా ధనమేలాగు సమకూర్చుకోవాలనే ఉంటుంది. ధనము కూడబెట్టుకోవడంలో దేవుడున్నాడనే సంగతిని కూడా మర్చిపోతాడు. ధనమే దేవుడని ధనమును పూజిస్తాడు. దేవుడిని వెదకడానికి సమయం ఉండదు. ఆరాధనలకు రావడానికి సమయం ఉండదు. ప్రార్థించడానికి సమయం ఉండదు. తోటి విశ్వాసులతో కలిసి దేవుని సన్నిధి అనుభవించే సమయం ఉండదు. దేవుని కార్యముల పట్ల ఆసక్తి ఉండదు. దృష్టంతా ధనము మీదే ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒకడు సర్వమును సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనమేమని ప్రభు సెలవిచ్చినట్లుగా ధనవంతులు పరలోకములో ప్రవేశించుట దుర్లభమని యేసు ప్రభు అంటున్నాడు. ఒంటె సూది బెజ్జములో ప్రవేశిస్తుందేమో కాని ధనవంతులు పరలోకములో ప్రవేశించుట అసాధ్యము. కాని మనుషులకు అసాధ్యమైన దానిని దేవుడు సాధ్యపరచగలడు. అట్టి ధనవంతులు కూడా తమ దృష్టిని ధనము మీద నుండి తొలగించుకొని మారు మనస్సు పొంది దేవుని వెతికినప్పుడు దేవుడు వారిని తప్పకుండా రక్షిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, జక్కయ్య కూడా ధనవంతుడు. ధనము సంపాదించుటకు ప్రయాసపడుతూ ధనము వెంట పరిగెత్తి అలసిపోయి చివరకు ప్రభువును చూడాలనుకున్నాడు. ధనమును, లోకమును ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ధనము మీద నుండి దృష్టిని తొలగించుకొని దేవుని వైపు మరలాడు. జక్కయ్య అనే పిలువగానే ప్రభు పిలుపుకు స్పందించి వెంటనే విధేయుడై ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడు. తన హృదయంలో కూడా ప్రభువును చేర్చుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు జక్కయ్యను దర్శించాడో జక్కయ్య పూర్తిగా మారిపోయాడు. తాను అన్యాయముగా సంపాదించిన ఆస్తిని బీదలకు పంచిపెడతానని అంటున్నాడు. తాను ఎవరి దగ్గరైతే అక్రమముగా డబ్బు దోచుకున్నాడో వారికి తిరిగి 4 అంతలు చెల్లిస్తానని అంటున్నాడు. ప్రభు నిమిత్తము తనకు కలిగిన సమస్తమును పారదోలడానికి సిద్ధపడ్డాడు. క్రీస్తునందు నూతన సృష్టిగా మారిపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, అమూల్యమైన ముత్యము యేసు ప్రభువే. జక్కయ్య యేసు ప్రభువునే అమూల్యమైన ముత్యమును కనుగొని దానిని సంపాదించుకొనుటకు తనకు కలిగినదంతయు విడిచిపెట్టాడు. శాశ్వతమైన నిత్యమైన పరలోక రాజ్యము పొందడానికి అశాశ్వతమైన దానిని త్యజించి వేశాడు. ఈ లోకరీతిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవెంత ధనవంతుడైనా, బ్యాంకులో నీకెంత ధనమున్నా, ఏదో ఒకరోజు నీకు కలిగినవన్నీ ఇక్కడే ఈ భూమి మీదే విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మరియు ఏది నీ వెంట రాదు. అందుకే యోబు భక్తుడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకరీతిగా నీకు ధనము హెచ్చినను దాని మీద లక్ష్యముంచకూడదని వాక్యము మనలను
హెచ్చరిస్తుంది. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. దేవుడు లేకుండా ఎంత ధనమున్నను అంతయు వ్యర్థమే. పరిశుద్ధ లేఖన భాగములో ఆత్మదేవుడు లవదోకియ సంఘమును గద్దిస్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనవయున్నావని ఎరగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్ని పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపరచకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ధనమే తమ లక్ష్యముగా కలిగి దేవుడిని మరిచిపోయిన లవదోకియ సంఘమును ఆత్మదేవుడు గద్దించాడు, హెచ్చరించాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో ఒక ధనవంతుడున్నాడు. ఆ ధనవంతుడిని ప్రభు వెర్రివాడ అని సంబోధిస్తున్నాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తన్నులో తాను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమర్పించబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుండునని చెప్పెను అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ధనము, ఘనత దేవుడిచ్చే ఆశీర్వాదాలు. నీ దృష్టి ఆశీర్వాదముల మీద ఉండకూడదు, ఆశీర్వదించిన దేవుని మీద ఉండాలి. దేవుడు అనుగ్రహించు రక్షణను పొందాలి. భయముతోనూ వణుకుతోనూ దేవుడు అనుగ్రహించిన రక్షణను పొందుకోవాలి. కానీ కొంతమంది రక్షణను నిర్లక్ష్యము చేస్తారు. ధనార్జనే తమ ధ్యేయముగా దేవుని మరిచి లోక నటనలో పడి కొట్టుకొని పోతుంటారు. అటివారు దేవుని రక్షణ పిలుపునకు స్పందించకుండా తమ హృదయములను కలవరపరుచుకుంటారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి తప్పించుకోలేవు. జాగ్రత్త, ప్రియ సహోదరి సహోదరుడా. జక్కయ్య కూడా లోకరీతిగా ధనవంతుడే, అయినా దేవుని ఎరుగని దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, గ్రుడ్డివాడు. కాని ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో పూర్తిగా మారిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కలిగి ఉండుటయే గొప్ప ధననిధి. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, కొందరు పేరుకు మాత్రమే క్రైస్తవులు. మందిరమునకు వెళ్తారు, కానీ జీవితంలో మార్పు ఉండదు. నామకార్థమైన క్రైస్తవ జీవితము కలిగి దేవుని కార్యముల పట్ల ఎలాంటి శ్రద్ధ, ఆసక్తి లేకుండా ఉంటారు. నశించిపోతున్న ఆత్మల పట్ల ఎటువంటి భారముండదు. ఈరోజు క్రిస్మస్ పండుగ రాగానే ఎంతో సంబరముగా, ఆడంబరముగా జరుపుకుంటారు. కానీ క్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడో, ఈ లోకములో నరావతారిగా ఎందుకు జన్మించాడో వారికి తెలియదు. దాని వలన ఏమి ప్రయోజనము అంటే, ప్రభు ఎందుకు జన్మించాడో నీకే గ్రహింపు లేకుంటే ప్రభు నెరగని అన్యజనులకు ఏమి సువార్తను ప్రకటిస్తావు? క్రిస్మస్ అంటే నీవు కొంతమందికైనా క్రీస్తును గూర్చిన వార్తను ప్రకటించాలి. యేసు క్రీస్తు లోకరక్షకుడని, నశించిన దానిని వెదికి రక్షించడానికే వచ్చాడని, ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి రక్షకుడిగా జన్మించాడని తెలియజేయాలి. ఈరోజు నీవనుభవించే సంతోషము ఇతరులకు పంచాలి. విశ్వాసులు నశించిపోతున్న ఆత్మల పట్ల భారముండాలి. విశ్వాసులకు నశించిపోతున్న ఆత్మల పట్ల భారముండాలి. జక్కయ్య ధనాశతో నశించిపోతున్నాడు, కానీ
ప్రభువును గూర్చి విని ప్రభువును చూడాలనే కోరిక కలిగింది. ప్రభువు అతనిలో చిగురించిన ఆ ఆశను గుర్తించి అతని దగ్గరికి వచ్చి జక్కయ్య అని పిలిచి అతని ఇంట్లో అడుగుపెట్టి అతనితో అతనిని మార్చాడు. ఒక అక్రమస్తుని ఇంట అడుగుపెట్టి అతనిని రక్షించాడు. ప్రభు దృష్టి తనను వెంబడిస్తున్న జనసమూహము పై లేదు, కాని నశించిపోతున్న జక్కయ్యను వెదికి రక్షించాలని ఆశ కలిగి జక్కయ్యను రక్షించాడు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనము కూడా క్రీస్తు మనసు కలిగి ఉండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి కొంతమందికైనా క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించాలి. ప్రకటించేవారు లేకుంటే ఎలా వింటారు? ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో గొప్ప సంతోషము కలుగుతుంది. బండలాంటి మొండి హృదయము గలవారు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నావా? ఆయన బండలాంటి హృదయమును బ్రద్దలు చేస్తాడు, కొండలను పొట్టులాగా చేస్తాడు. కొండ వంటి బండ వంటి మొండి వారు రక్షణ పొందుతారు. రక్షణ అందరికీ వాగ్దానము చేయబడింది. యేసు క్రీస్తు సర్వలోక పాప పరిహారార్థము సిలువలో బలి అయ్యాడు. నశించిన దానిని వెదికి రక్షించుట కొరకే మనుష్య కుమారుడు వచ్చాడు. పాపి పాపములోనే నశించడము దేవుని చిత్తము కాదు. అందరూ రక్షించబడాలని దేవుని చిత్తమయ్యున్నది. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు ఎంత ఘోర పాపాత్ముడవైనా ప్రభు సన్నిధికి వచ్చి పాపములు ఒప్పుకుంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. ధనార్జనే ధ్యేయముగా దేవుని మరిచిపోయి ఆత్మీయ దరిద్రములో నశించిపోతున్నావా? నీ దృష్టి ధనము మీద నుండి దేవుని వైపుకు మరల్చుకో. ఆయన జక్కయ్యను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదని సెలవిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పిలుపుకు స్పందించి రక్షణ పొందాలి. ఎవడైనను క్రీస్తునందున ఎడల నూతన సృష్టిగా మార్చబడతాడు. అందరూ రక్షించబడాలని ఆయన రాకడ ఆలస్యమవుతుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకుండా మారు మనసు పొంది నేడు రక్షణ దినము ప్రభువును రక్షకుడిగా నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు క్రీస్తు నీ హృదయంలో జన్మించినప్పుడు నిజమైన క్రిస్మస్. ప్రభు నీ హృదయంలో జన్మించడానికి లోకములో రక్షకుడిగా ఉదయించాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఇదే క్రిస్మస్ శుభ సందేశము. దేవునికే మహిమ కలుగునుగాక. అంటే రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈరోజు నీ జన్మదినాన్ని మేము జరుపుకొనుచుండగా అయ్యా మా అందరి గృహాలలో మీ రక్షణ సువార్త వినబడినట్లుగా ఆశీర్వదించండి. అయ్యా, మేమందరము మారు మనసు పొంది జక్కయ్య వలె మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా, మేము దేనినైనా అక్రమముగా సంపాదించినట్లయితే తిరిగి ఎవరిది వారికి ఇచ్చివేయలాగున మాలో నూతన హృదయమును కలిగించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ దినాన ప్రపంచం అంతా కూడా నా తండ్రి మీ జన్మదినాన్ని జరిపించుకొనుచుండగా ప్రతి బిడ్డ హృదయంలో మీరు జన్మించుమని వేడుకొనుచున్నాం. ప్రతి గృహంలో మీరు జన్మించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఏ బిడ్డ ఏ లోటు లేకుండా మీ జన్మదినమును జరుపుకునేలా ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం.
ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. నా తండ్రి, ఏ బిడ్డ ఎక్కర ఏ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి, మీ ఆకాశపు వాక్యలను విప్పి, మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి, సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.